ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ కూడా మీరు ఆపనీకి ఎందుకంటే అప్పుడు మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సమయంలో కొంతమందికి మీరు ఈ ఉద్యోగాలు అమ్ముకుండ్రు. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ట్రాన్స్పరెన్సీ తోటి కండక్ట్ చేసి బడుగు బలహీన వర్గాలకి, నిరుపేదలకి, నికార్సుగా కష్టపడ్డోళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే మీరు డబ్బులు తీసుకున్నోళ్ళు మీ గల్లాలు పట్టుకొని అడుగుతారు కాబట్టి మీ భాగోతం అంతా ఏడ బట్టబయలు అవుతుందని చెప్పి మొదటికెళ్ళి కూడా ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని అడ్డుకోనీకి నువ్వు నీ బావమరుదులు ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కేడీలు కూడా ఈ డ్రామాలు ఆడుతుర్రు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ సమయంలో పేపర్ లీకేజ్ పైన నువ్వు ముందు స్పష్టత ఇచ్చి అసలు ఈ పేపర్ లీకేజ్ మరి మీ ప్రభుత్వంలో ఎవరు చేసిర్రు, మరి బావ చేసిండా బమ్మర్ది చేసిండా లేదా మీ ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా చేసిర్రా, ఆ భాగోతం పైన చర్చ పెట్టు, ఆ భాగోతం గురించి మాట్లాడు. ఇవన్నీ పక్కన పెట్టి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిదిరా నాయన.